Good morning. Praise the Lord. Daily Bread with Pastor Yojnaki స్వాగతం. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడబోయే మాట, మనకు తిరిగి జ్ఞాపకం చేస్తున్న మాట, గెట్ రెడీ టు సేవ్ సమ్ మనీ. చాలా మంది డబ్బులు సేవ్ చేయటము ఆపేశారు. సేవ్ చేసిన డబ్బుల్ని ఖర్చు పెట్టేశారు, లేదా సేవింగ్సే లేదు, ఎప్పుడు సేవ్ చేయలేదు. సిస్టర్, నా అకౌంట్ లో ఒక 1000 రూపీస్ ఉండడమే గ్రేట్ సిస్టర్, మీరు సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నారు అని అంటున్న వారితో ఈ రోజు దేవుడు మాట్లాడబోతున్న మాట ఏంటంటే, మనము చీమల నుంచి నేర్చుకోవాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదువుతాను. ఇది దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్న మాట. సోమరి, చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. అయితే చాలామంది అనుకుంటారు, ఆడపిల్లలు మరి ముఖ్యంగా ఏమనుకుంటారంటే, ఎంతైనా పెళ్ళయ్యేంత వరకే కదా నేను ఖర్చు పెట్టుకునేది, తర్వాత నా భర్త నన్ను పోషిస్తాడులే, భర్త పోషకుడు గనక భర్తే పోషిస్తాడు, నాకేం అవసరం ఉన్నా నా భర్తను అడుగుతాను అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, నా తండ్రి పెద్ద ఆస్తికర్త, పెద్ద ఆస్తిపరుడు, నా తండ్రి నా కోసం ఇంత ఆస్తి కూర్చొని పెట్టాడు, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు నాకు ఆస్తి అంతా వచ్చేస్తుంది, లేదా నా తల్లిదండ్రులు వెళ్ళిపోయే ముందు నా పైన అంతా రాసేస్తారు అని ఇంకొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, తల్లిదండ్రులు నాకు ఆస్తి ఇవ్వలేదు, నా భర్త నాకు ఇవ్వడు, నేను సంపాదించి నేను ఖర్చు పెట్టేసుకుంటాను అని ఇంకొంతమంది అనుకుంటారు. అయితే అన్ని ఎగ్జాంపుల్స్లో మనం చూసినప్పుడు ఖర్చు మాత్రమే ఎక్కువ కామన్ బేస్గా కనబడుతుంది. అయితే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనము చాలా జాగ్రత్తగా మనకున్న డబ్బుల్లో ఇప్పటి నుంచే మనము సేవ్ చేసుకోవటం మొదలు పెట్టకపోతే ఖచ్చితముగా ఒక కష్ట సమయం మనకు వస్తుంది, ఖచ్చితముగా ఒక కాలం వస్తుంది. అప్పుడు మనకి కావాలి అన్న సమయంలో చేతులు చాచి నీకు సహాయం చేసేవారు నీకు దొరకరు. నీవు కావాలి అని అన్నప్పుడు వారు నీ కోసం ఎదురు చూసి సహాయం చేస్తా అని వారు చెప్పరు. నువ్వు వీరు సహాయం చేస్తారు అనుకున్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కష్ట సమయంలో ఉండొచ్చు, నీకు సహాయం చేయకపోవచ్చు. అయితే ఇక్కడ మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు వివాహమైనా వివాహం కాకపోయినా, స్త్రీరాల మరి ముఖ్యంగా మీకు చెప్తున్నాను, భర్త సంపాదించినా సంపాదించకపోయినా, నిన్ను పోషిస్తున్నా పోషించకపోయినా నీకంటూ డబ్బు ఉండాలి. సమకూర్చుకో, లేచి ఉండి వేచి ఉండి సమకూర్చుకో. గెట్ అండ్ వర్క్. ద లార్డ్ సేస్ హియర్, చీమలు వారి లీడర్ నాకు వచ్చి పెడతలే, వారి సహాయకర్త నాకు వచ్చి పెడతాడులే, యూనో చీమ వాళ్ళ లీడర్స్, చీమకున్న ఒక పెద్ద న్యాయాధిపతి నాకు వచ్చి తీసుకొస్తాడులే, నేను వెళ్ళి దాక్కుంటాను, ఆయన వచ్చి తీసుకొచ్చి పెట్టినప్పుడు నేను తింటాను అని ఇంట్లో సోమరిలా కూర్చోదంట. చీమ ఎవరి పైన ఆధారపడదంట. అదెంత క్లెవర్గా ఏం చేస్తుందంటే, సమ్మర్ టైంలో వెళ్ళిపోతుందంట, వెళ్ళిపోయి బాగా కష్టపడి దానికి కావాల్సిన సంపాదన అంతా తీసుకొచ్చుకుంటుందంట. రోజు వెళ్తుందంట. సమ్మర్ వచ్చిందా దాని ఎర్నింగ్ టైం అంట. సమ్మర్ రాగానే చీమ బయటికి వెళ్ళిపోవాలి, దానికి కావాల్సిన ఫుడ్ అంతా తీసుకొచ్చి స్టోర్ పెట్టేసుకుంటుందంట. అప్పుడు తినదంట, స్టోర్ పెట్టేసుకుంటుందంట. ఎందుకు? ఒక కాలం వస్తుంది, వర్షాకాలమో లేకపోతే వింటర్ సీజను, ఆ సీజన్లో చీమలు బయటికి రావు, భయపడతాయి. చలి అంటే భయము, చచ్చిపోతాయి అన్న భయము, బయటికి వస్తే ఏమైపోతుందో, నీళ్ళలో మునిగిపోతాను అన్న భయము. అప్పుడు ఏదైతే సమకూర్చుకుందో దానిపైన ఆధారపడి అవి ఎవరిని అడగకుండా అవి తిని బతుకుతాయంట. అయితే దేవుడు ఏమంటాడంట, చీమల నుంచి నేర్చుకోండి. వేసవి కాలము ఈరోజు మీకుందా? ప్రాఫిట్ వస్తుందా? మీకు ఎక్స్ట్రా శాలరీ ఇస్తున్నారా? ఓవర్ టైం చేసినప్పుడు ఎక్స్ట్రా డబ్బులు వస్తున్నాయా? లేదా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారా? ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారా? ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తున్నారా? లేకపోతే కష్ట సమయానికి మీరు ఏదైతే కూర్చొని పెట్టాలో అది మీరు దాచిపెట్టుకుంటున్నారా? ఈరోజు మీకు 100% శాలరీ వచ్చినట్లయితే ఆ 100%లో 50% మాత్రమే మీ రెంట్కి కానీ, భోజనానికి కానీ, మీ ఖర్చులకి కానీ దేనికి పెట్టుకుంటారో ఖర్చు పెట్టుకోండి. మిగతా 50%లో 30% అందులో దేవుడికి టైత్ తీయడంలో మీరు ఫెయిత్ఫుల్గా విశ్వాసులుగా ఉండండి. గివ్ యూర్ 10%. సమ్ పీపుల్ గివ్ 12%. నీకు ఎంత ఇష్టమైతే అంత ఇవ్వండి, కానీ ఆఫరింగ్కి టైదింగ్కి మాత్రం మీరు పక్కన పెట్టుకోండి. 50%
లేకపోతే ఖర్చుకి పోగా మిగతా 15% to 20% ఏదైతే మిగులు ఉంటుందో అది మీరు కళ్ళు మూసుకొని సేవింగ్స్లోకి పంపించేసేయండి. ఒక సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి అది మీకు కూడా యాక్సెస్ ఉండకుండా మీరు ఒక సింపుల్ పాస్వర్డ్ పెట్టేసి వదిలేసి ఇంకా ఎవ్రీ మంత్ ఆ 15 to 20% సేవింగ్లో పంపిస్తూ ఉండండి. ఎప్పుడు కష్ట సమయం వస్తుందో నీకు తెలీదు. వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేతు చాచకుండా మీకున్న సంపాదనతో దేవుడు మీకు ఇచ్చినాడు, ఎప్పుడో ఇచ్చాడు, అది మన చేతులతో ఖర్చు పెట్టుకొని తర్వాత అయ్యా అని మళ్ళీ తిరిగి చేతి చాచినప్పుడు దేవుడు మనల్ని అడుగుతాడు, సోమరులారా ఏం చేశారు మీరు అని అంటున్నాడు. అయితే దేవుడు ఎప్పుడైతే మనకి ఇస్తాడో అప్పుడు చక్కగా మీరు కూర్చొని సేవింగ్స్లోకి పంపించేయండి. సోమరులాగా ఉండకుండా మనకి కష్టం వచ్చినప్పుడు మనము ఆశీర్వాదంలో ఉండటం మాత్రమే కాకుండా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు మనకి ఆశీర్వాదకరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, యవ్వనస్తులారా, మీరు నా భర్త పోషిస్తాడు, నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా గర్ల్ ఫ్రెండ్ నాకు డబ్బులు ఇస్తుంది, మా డాడీ చాలా ఆస్తిపరుడు, నాకు ఆస్తి వస్తుంది అని సోమరులాగా తిరగకండి. తిని ఖర్చు పెట్టేయకండి. డబ్బులు ఉన్నంత వరకే మనకి విలువ. ఒక్కసారి డబ్బులు మన చేతిలో నుంచి పోయాయా ఎవ్వరు విలువ ఇవ్వరు. వాక్యంతో సహా నిన్ను సోమరి అని పిలుస్తుంది. సో జాగ్రత్త పడండి. డబ్బులున్న సమయంలో సేవింగ్స్ ఈ రోజు నుంచి 15 to 20% ఈ చూస్తున్న మీరు ఖచ్చితంగా సేవింగ్స్లో పంపిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవ్వరు ఒక మాట కూడా అనకూడదు. అనటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు తిట్టుకోరు, నీలో ఉన్న దేవుణ్ణి తిట్టుకుంటారు. కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, క్రైస్తవులు బీదోళ్ళు, వాళ్ళు బీద దేవుణ్ణి నమ్ముతారు, ఎప్పుడు బీదగా ఉంటారు, డబ్బులు అడుక్కుంటూ ఉంటారని. ఆ మాట మనం క్రైస్తవులుగా తీసుకొని రావటం దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే సోమరిగా ఉండకండి, ఎప్పుడు నిద్రపోకండి, లేవండి, సరైన సమయంలో లేవండి. 8 గంటల నిద్ర చాలు, 7 గంటల నిద్ర చాలు. దాని తర్వాత మీకున్న తలాంతులతో ఎలా సంపాదించాలో మీరు ఇప్పుడే కష్టపడండి. మీ యవ్వన వయసు ఉన్నప్పుడే మీ వేసవి కాలం. ఈ వేసవి కాలంలో మీ యవ్వన బలములో ఇప్పుడే మనం కష్టపడేది. నేను తర్వాత నువ్వు కష్టపడదామన్నా నీకు రెక్కలు సాకివ్వవు, నువ్వు కష్టపడదామన్నా నీకు బలహీనత వచ్చేస్తుంది, నీ మోకాళ్ళు లేవవు, నువ్వు లేచి నిలబడలేవు, ఎవ్వరు నిన్ను అపాయింట్ చేసుకోరు. ఆ సమయం వరకు నువ్వు వృధాగా అప్పుడు నీ పిల్లలు మిమ్మల్ని ఆర్ఫనేజ్లో వేయటమో లేకపోతే ఎక్కడో అనాథల దాంట్లో వేయటమో తర్వాత వాళ్ళని బ్లేమ్ చేయటము ఇలాంటివన్నీ చేయొద్దు. ఎవరి జీవితాలు వాళ్ళకు ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఆ బిడ్డల జీవితం వాళ్ళకు ఉంటుంది. మనం వారిని దీవించి సంతోషంగా బతుకు బిడ్డ అన్నాను, కానీ మేము పెద్దగా తర్వాత మమ్మల్ని చూసుకోండి, మాకు పెట్టండి, మమ్మల్ని అనాథల్లో వేయకండి, ఇది చేయకండి అని వారిపైన ఇంకొక భారం పెట్టాల్సిన పని మనకి లేదు. పిల్లలుగా మనం దీవిద్దాము, యవనస్తులుగా మనము ధైర్యముగా సంపాదనలో మనం పడదాము, సంపాదిస్తూ దీవెనకరంగా, సంఘానికి దీవెనకరంగా, ఇవ్వటంలో దీవెనకరంగా, మన జీవితంలో దీవెనకరంగా ఎంతోమంది చుట్టుపక్కల ఉన్న వారందరికీ చక్కగా భోజనం ఏర్పాటు చేసే బిడ్డలంగా మనం ఉందాము. ఈ వాక్యం ఈరోజు మీరు విని దీవించబడిన వారైతే కళ్ళు మూసుకొని నాలో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రంలయ్యా. సోమరి వలె మేము ఉండకూడదని మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. ఎన్నాళ్ళు పడుకుంటావు, ఎన్నాళ్ళు ఇంకా నిద్రలే అని నువ్వు మాట్లాడుతున్నావయ్యా. నిద్రలేస్తున్నాము. ఈరోజు మొదలుకొని సోమరులుగా మేము ఉండకుండా యవ్వన బలంలోనే మేము కష్టపడి ప్రభువా మా ఖర్చులను మేము చూసుకోవటం మాత్రమే కాదయ్యా, మేము సేవింగ్స్లో డబ్బులు ఏర్పాటు చేసుకొని కష్ట సమయంలో ఎవరిపైన ఆధారపడకుండా ఆ డబ్బుతో ప్రభువా మేము జీవితాన్ని గడుపుతూ నేను గణపరుస్తూ ఉండే బిడ్డలముగా మాకు సహాయపడండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని ప్రకటిస్తున్నాను ప్రభువా. వారు అప్లికేషన్ పెట్టిన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా మారును గాక. మనం రాయబోతున్న ఎగ్జామ్స్ని బట్టి నీకు స్తోత్రములు. ఆ ఎగ్జామ్స్లో వీళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుదురు గాక. వచ్చిన ప్రతి రిజల్ట్స్ని బట్టి వారికి చక్కటి ఉద్యోగము కలిగి మీరిచ్చిన ధనముతో, మీరిచ్చిన సిరి సంపదలతో నేను గణపరిచే బిడ్డలముగా నీ కొరకు జీవించటకు సహాయపడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ వాక్యము విన్న మీరు దీవించబడినట్లయితే కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఇంకా ఎలాంటి మాటలు వినాలనుకుంటున్నారో, ఎలాంటి టాపిక్స్ మీరు వినాలనుకుంటున్నారో దాని గురించి కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ షేర్ చేయటం మర్చిపోద్దు. ఎంతోమందికి దీవెనకరంగా మనం ఉందాము. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.